హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ ఏడాది అంటే 2025న హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది? తేదీ ఎప్పుడు? పూజా విధానం ఎలా చేసుకోవాలి? అలాగే హనుమంతుడిని పూజించేటప్పుడు మహిళలు చేయకూడని పనులు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు జరుపుకుంటాము. ఈరోజు శ్రీరాముడిని, హనుమంతుడిని ఆరాధించటం మంచిది. హనుమాన్ జయంతి తేదీ, సమయం, పూజా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. హనుమాన్ జయంతిని ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్ల పౌర్ణమి నాడు జరుపుకుంటాము. ఈరోజు శ్రీరాముణ్ణి, హనుమంతుణ్ణి ఆరాధించటం వలన కష్టాల నుంచి బయటపడవచ్చని, సంతోషంగా ఉండొచ్చని పురాణాలు చెబుతున్నాయి. హనుమాన్ జయంతి ఈసారి ఎప్పుడు వచ్చింది? హనుమాన్ జయంతి తేదీ, సమయం, పూర్తి విధానాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఏటా చైత్రమాసం పౌర్ణమి తిథిలో హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం ఏప్రిల్ 12న వచ్చింది. పౌర్ణమి తిథి ఏప్రిల్ 12 తెల్లవారుజామున 3:21 ప్రారంభమవుతుంది. అలాగే ఏప్రిల్ 13వ తారీఖున ఉదయం 5:51 ముగుస్తుంది. ఈ ప్రకారం ఏప్రిల్ 12న హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. హనుమాన్ జయంతి నాడు ఏం చేయాలి? హనుమంతుడి జన్మదినోత్సవాన్ని హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాము. ఈ రోజున హనుమంతుడితో పాటు సీతారాములను కూడా పూజించాలి. ఈరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఎర్రటి వస్త్రాలను ధరించుకోవాలి. హనుమంతుడికి సింధూరాన్ని, ఎర్రటి పూలను, తులసి దళాలను సమర్పిస్తే మంచిది. హనుమంతుడికి హనుమాన్ జయంతి నాడు తమలపాకుల దండ సమర్పిస్తే ఇంకా మంచిది. సింధూరంతో, తమలపాకులతో హనుమంతునికి అష్టోత్తరం చదివి పూజలు చేసుకోవాలి. ప్రసాదంగా శనగలు, బూందీ లడ్డు, అప్పాలు వంటివి చేయవచ్చు. ఇకపోతే ఈ రోజున హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. చివరిగా హనుమంతుడికి హారతి ఇచ్చి అందరికీ ప్రసాదాన్ని పంచిపెడితే చాలా మంచిది. హనుమంతుడి ప్రాముఖ్యత. హనుమంతుడిని చిరంజీవిగా కొలుస్తారు. 8 మంది అమరుల్లో ఒకరిని అంటారు. అప్పటికి కూడా ఆంజనేయ స్వామి భూమిపై ఉన్నారని నమ్ముతారు. హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే హనుమంతుడి ఆశీర్వాదాలు పొందవచ్చు. కష్టాల నుంచి బయటపడవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన దుష్టశక్తులు తొలగిపోతాయి. శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. సామూహిక పారాయణాలు. జపాలి తీర్థంలో హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసా పారాయణము, సుందరకాండ పారాయణము విశేషంగా జరుగుతాయి. హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని ఆరాధిస్తే సకల విజయాలను పొందవచ్చు, కార్యసిద్ధిని పొందవచ్చు. ఇప్పుడు మనం హనుమంతుడిని పూజించే మహిళలు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. హనుమంతుడిని పూజించేటప్పుడు మహిళలు కొన్ని నియమాలను పాటించాలి. మరి మహిళలు మీరు పూజ చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. భక్తి శ్రద్ధలతో మనం భగవంతుణ్ణి ఆరాధించటం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. అలాగే మహిళలు ప్రతిరోజు 2 పూట్లా కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. దాని వలన కూడా ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే హనుమంతుడిని మాత్రం ఆరాధించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. హనుమంతుడిని ఆరాధించటం వలన దుఃఖం తొలగిపోతుంది. ఎవరైనా హనుమంతుడిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్ముతాము. హనుమంతుడు మంచి ఫలితాలను ఇచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడు. హనుమంతుడిని పూజించేటప్పుడు మాత్రం మహిళలు మర్చిపోకుండా కొన్ని నియమాలను మాత్రం పాటించుకోవాలి. మరి మహిళలు మీరు పూజ చేసేటప్పుడు ఎటువంటి నియమాలను ఖచ్చితంగా పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందామా? హనుమంతుడిని పూజించేటప్పుడు మహిళలు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు. హనుమంతుడిని ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా మహిళలు కొన్ని నియమాలను పాటించాలి. ముఖ్యంగా నెలసరి సమయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు. హనుమంతుడిని ఆరాధించేటప్పుడు పరిశుభ్రతని పాటించాలి. స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత ఇంట్లో పూజైనా ఆలయానికి
వెళ్ళాలన్నా కూడా నెలసరి సమయంలో హనుమంతుడిని పూజించకూడదు. అలా చేయడం నిషిద్ధంగా పరిగణిస్తారు. హనుమంతుడిని ఆరాధించేటప్పుడు పురుషులైనా స్త్రీలైనా నమ్మకంతో పూజించాలి. పూర్తి విశ్వాసం భక్తిని కలిగి ఉండాలి. ఆయన పట్ల మీ విశ్వాసం నిజం కాకపోతే ఆయన ఆశీర్వాదాలను మీరు పొందలేరు. హనుమంతుడిని ఆరాధించిన తర్వాత పండ్లు, పువ్వులు, స్వీట్లు, రుచికరమైన వస్తువులన్నీ సమర్పించాలి. హనుమంతుడి విగ్రహాన్ని మాత్రం తాకకూడదు. అలాగే సింధూరాన్ని కూడా హనుమంతుడి మీద చల్లకూడదు. ఈ మంత్రాలని పఠించుకోవాలి. మహిళలు హనుమంతుడిని ఆరాధించేటప్పుడు ఆయన అనుగ్రహాన్ని పొందటానికి వీటిని పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది. హనుమంతుడిని ఆరాధించేటప్పుడు హనుమాన్ చాలీసా చదివితే విశేష ఫలితాన్ని పొందవచ్చు. అలాగే తక్కువ స్వరంతో హనుమంతుడిని మంత్రాలను జపించుకోవాలి. ఇలా చేస్తే కుటుంబంలో హనుమంతుని ఆశీస్సులు ఉంటాయి. సుఖ సంతోషాలు పొందవచ్చు. నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఇదండి హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం, తేదీ. అలాగే హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని పూజించేటప్పుడు స్త్రీలు చేయకూడని పనులు కూడా ఇప్పుడు మనం అన్ని వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవారంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.